బాబు చూపించు. టికెట్ కాదండి మొఖం. అమ్మ మొఖం చూపించు. అసలు నిజమైన ఆట ఏంటి అక్కడ ఒళ్ళేలా ఉంది? అయ్యా ఏడు బాబు కోపగించుకుంటారు. అనుమానం తీరకుండా ఒగ్గేసినాం అనుకోండి పేపర్లో బాబు కూడా జారుకుంటాడు. డాక్టర్ రమేష్ మటర్ చేసి సరారు అయిపోయినాడు. ఈయనకన్నా పోలీసులకు అప్పు చెప్పినామనుకోండి 5,000 రూపాయలు బహుమతి. టికెట్ లేకుండా ట్రావెల్ చేస్తున్నారు. ఎస్ఎం కప్పు చెప్పండి. అలాగే రండమ్మా. నమస్కారం సార్. ఈమె టికెట్ లేకుండా ట్రావెల్ చేస్తున్నారు. ఈ రాత్రికి వెయిటింగ్ రూమ్ లో ఉంచండి. ఉదయం స్టేషన్ మాస్టర్ వచ్చిన తర్వాత తగిన తిరిగి తీసుకుంటారు. తీసుకెళ్ళండి. అది ఎలగదు కనుక ఎలగదా ఎందుకని ఎందుకని బరుపు మారిపోయినాడు కనుక మాడిపోయిందా లేక మారిపోయిందా మారిపోయినాదా అంటే నువ్వు ఉద్దేశం పెట్టరా మంచి పనుకున్నాను అట్టిపోయిన అనుకుంటున్నావా? నువ్వు అట్లాంటి పని చేయకుండా ఆశ్చర్యం ఉందా? అది వేస్తే వచ్చేది గాలి కాదు గోడ. అందులో అట్లాంటి ఎక్కాడు గోడ కాదు. సర్కారు ఎప్పుడే సరాసరి గదిలోకి వచ్చినంత సప్పుడు అవుతుంది. ఆ దెబ్బతో అమ్మాయి గారు బెంబేలు ఎక్కిపోయి జ్వరం వచ్చేది. వద్దండి నాకు ఫ్యాన్ వద్దు. చూడండమ్మా ఈ రాత్రి మీరు ఎక్కడే ఉండాలి. మీకు ఏం భయం లేదు. ఈ పోలీస్ వీరభద్రయ్య ఈ చుట్టుపక్కల ఉన్నప్పుడు చెప్పు ఏ ప్రమాదం రావడానికి లేదు. ఈ పోలీస్ వీరభద్రయ్య పేరు ఇంటే దొంగలు దర్జాగా ఎక్కడికే వచ్చి వీడు ఎదుర్కొంటానే దొంగతనం చేసేట. రే నీకంటే దొంగలు ఎవరున్నారు కానీ పత్తాదరా పైనుంచి ఎవరిగో కాళ్ళు కిందకి వెళ్ళాడేయండి. భద్రయ్య కాళ్ళు మాత్రమే కిందకి ఆహార తీసి పైసారి ఎక్కడికైనా షికారేయడానికి ఏమైనా అవకాశం ఉన్నదంటావా? ఏమా నువ్వు చూసి మంచి కళ్ళనా? అవునండి. అరే అమ్మాయి గారు అది వచ్చి చెట్టుకోమ్మా గాలికి లోపల కలగ ఉంగు ఉంటుంది అంతే. అనవసరంగా మీరు బయటపెట్టుకున్నారు. రే మనం ఉంటే కాళ్ళు కాదు కదా కాలు వేలు కూడా రావడానికి వెళ్ళలేదు. ఈ పోలీస్ చేర్పత్ర పేరు వింటే ఆ సమాచారం తర్వాత చెప్తాను కానీ పదరా. అమ్మాయి గారు మీరేం భయపడి మాట్లాడండి. మనం ఉన్నాం కదా. లైబ్రరీ నుంచి బయలుదేరి దారిలో వస్తుంటే ఇద్దరు రోమియో వాళ్ళు వెంట పడ్డారు. వాళ్ళకి బుద్ధి చెప్పొస్తున్నారు. పాపం ఆ అమాయకులకి తెలియదు అనుకుంటాను నువ్వు ఒక ఆటం బాంబు అని. వాళ్ళతో అలాగే ఉండాలి. లేకపోతే పిచ్చాస్పత్రి నుంచి పారిపోయి వచ్చిన కేసుల్లాగా వెక్కిలి చేస్తలు వెదవ జోకులు. అసలు మగాకి ఒక రకమైన జబ్బు అనుకుంటాను. జానకి నువ్వు పొరబడుతున్నావే. ఎంత అందమైన అమ్మాయినైనా కన్నెత్తుడు మగాలు కూడా ఉంటారు. ఎక్కడ హిమాలయాస్ లోనా? జోక్ కాదే నిజంగానే ఉంటారు. ఎగ్జాంపుల్ డాక్టర్ రమేష్. కరెక్టే. ఎంత అందమైన అమ్మాయి అయినా ఆయన చెలింప చేయలేదు. రమేషా? ఎవరే ఆయన? నువ్వు ఈ మధ్య చేరావు గనక నీకు తెలుసుండదు. ఆయన ఊరంతటికీ పేరున్న డాక్టర్. నెలకోసారి ఫైనల్ ఇయర్స్ వాళ్ళకి లెక్చర్ చూడకొస్తుంటారు. యంగ్ బ్యాచులర్. అతని తమ వైపు తిప్పుకోవడానికి ప్రేమలో దింపడానికి ఎంతో మంది ప్రయత్నించి ఓడిపోయామని ఒప్పేసుకున్నారు. త్రాష్. ఆడకు తలుచుకుంటే మొగాని ప్రేమలోకి దింపలేదా? కన్ను కొట్టి కాస్త నవ్వితే చాలు ఫ్లాట్. ఈయన విషయంలో మాత్రం ఎలిజబెత్ టేలర్ వచ్చి కన్ను కొట్టినా శ్రమ తప్ప ఫలితం లేదు. పందింగంటావా? ఆ ప్రవరాత్యుని నేను ప్రేమలోకి దింపేస్తాను. నీ వల్ల కాదే తల్లి. చూద్దు గాని 1000 రూపీస్ బెట్. ఒక నెలలోగా ఆయన దోలాగా నా చుట్టూ తిరుగుతుంటాడు. ఓకే బెట్ బెట్ చలో. హలో హలో ఎవరిని మాట్లాడేది?
నేను మెడికల్ కాలేజ్ ఉమెన్స్ హాస్టల్ నుంచి మాట్లాడుతున్నానండి. ఏమిటి చెప్పండి. మా హాస్టల్లో రూమ్ నెంబర్ 8 లో జానకి అనే అమ్మాయి మతి చెల్లించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడండి. పాటలు కూడా పాడుతున్నాడండి. మీరు వెంటనే వచ్చి ఆమెకి ఏం జరిగిందో చూడాలండి. ప్లీజ్ డాక్టర్. ఆల్ రైట్, వెంటనే బయలుదేరి వస్తున్నా. థ్యాంక్ యూ డాక్టర్. నీ పేరు జానకే కదా? అవసరం లేదు కానీ ఎందుకే నీకేమైంది? ఇక్కడైతే గడపడ గడపడ గడపడబడా. జస్ట్ హోల్డర్, జస్ట్ హోల్డర్. చూడకూడదేంటి? చూడొచ్చు. నీ ఒంట్లో ఎలా ఉంది? కసిగా ఉంది, కసి కసిగా ఉంది. కలవక కలిసినందుకు కష్టమంటుంది. ఐఎమ్ సారీ. నేను గుర్తులేనా? గత జన్మలో నేను నీ అమ్మీని దేవదా. దేవదాసు మళ్ళీ పుట్టాడా? అంతకు ముందు జన్మలో నేనే నీ లైలాని లైలా మజ్ను కూడానా? కాస్త వెనక్కి వెళ్తే నేనా? కాదు, మన జన్మల లిస్ట్ లో కాస్త వెనక్కి వెళ్ళి చూస్తే నువ్వే నా అసలే, నేనే నీ అనాథ్. ఓ అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. నిన్ను చచ్చిన వదలను. బాబోయ్, ఏమైంది? కలివేస్తుంది, చంపేస్తుంది, కొరికేస్తుంది, నులిమేస్తుంది. రారా తప్పకుండా, రారా తప్పకుండా, నన్ను నువ్వు నిన్ను నేను తప్పకుండా. ఐఎమ్ సారీ, డబ్బు చాలా సీరియస్ గా ఉంది. హాస్పిటల్కి వెళ్ళి అంబులెన్స్ పంపిస్తాను. ఆలస్యం చేయకుండా వెంటనే పంపించండి ప్లీజ్. వెరీ డేంజరస్. అర్థమైందిగా విషయం? ఇక నేను చెప్పినట్టు నటించాలి. రాకాలేదు సార్, నటంలో చెలరేగిపోతాను, చెడు కూడా ఆడేస్తాను. అసలు యాక్టర్ని కావాల్సిన వాడిని డాక్టర్ అయ్యా. పేషెంట్ల దురదృష్టం. నవ్వద్దు, ఆరోగ్యానికి హానికరం. వదండి వదండి వదలండి. వదలకండి. వదిలితే అందరినీ వరుస పెట్టి ఖర్చు చేస్తుంది. బెడ్ మీద పడుకోబెట్టి కదలకుండా పట్టుకోండి ప్లీజ్. డాక్టర్ కట్ట ప్లీజ్. డాక్టర్ రమేష్, ఇట్స్ వెరీ డేంజరస్ అండ్ సీరియస్ కేస్. ఈమె చర్యలు చేష్టలు చెప్పగలరా? కసిగా ఉంది, చలివేస్తుంది, చంపేస్తుంది అంటూ రికార్డు ప్లేయర్ ని మింగేసిన మనుషుల పాటలన్నీ ఏకధాటిగా దంచేస్తున్నది. బుర్ర రికార్డింగ్ థియేటర్ లా తయారైందనమాట. బ్రెయిన్ లో సింగింగ్ సెల్స్ చేరుంటాయి. సింగింగ్ సెల్స్? నాట్ ఓన్లీ సింగింగ్ సెల్స్ బట్ ఆల్సో డాన్సింగ్ సెల్స్. డాక్టర్, ఇట్ ఈస్ సో సర్ప్రైజింగ్. పాత సినిమాల్లో చూస్తే గత జన్మలన్నీ జ్ఞాపకం వచ్చి మాట్లాడుతుంది డాక్టర్. పాత సినిమా గత జన్మ. ది రీఇన్కార్నేషన్ డిసీజ్ ఆఫ్ బ్రెయిన్ ట్యూబర్క్లోసిస్. ఇస్ ఇట్ సో? దెన్ ఇట్ ఇస్ క్లోజ్. అంటే వెరీ డేంజరస్. వెంటనే బ్రెయిన్ ఆపరేషన్. అంటే ఈ డిప్ప పైకి తీసి లోపల బ్రెయిన్ అంతా బయటికి తీసి బాగా వాష్ చేయాలి. తినే డాక్టర్, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆపరేషన్ వీలుగా తల మీద ఉన్న జుట్టు తీసేయాలి. అంటే నున్నగా గుండు చేయాలి. చాలివిడి ముద్దలా. మరీ ఎంత నున్నగా ఉండాలి డాక్టర్? వెరీ నున్నగా. ఇచ్చేవాళ్ళు నో అంటే ఎస్ అని అర్థం. వెంటనే ఆపరేషన్ ఏర్పాటు చేయండి. ఇజ్ ఇట్ ఆల్సో డాక్టర్? Yes, it is. Yes. You are right. డాక్టర్ రమేష్, మీకు దండం పెడతా, నన్ను వదిలేయండి. You don't worry. నునుపు ప్రోగ్రామ్ అయిన తర్వాత ఆపరేషన్ నీకు కావాల్సిన టైం ఇస్తాను. Oh my God! నన్ను ఏడ్పించకండి, మీ కాలు పట్టుకుంటాను. నాకు ఏ రోగం లేదండి, ఇదంతా నాటకం. నన్ను క్షమించి వదిలేండి ప్లీజ్. ఆల్రెడీ డాక్టర్ కట్ట, ఆపరేషన్ కాసేపు వాయిదా వేద్దాం. ప్లీజ్ వెయిట్ అవుట్ సైడ్. నేను కత్తెరతో గుమ్మం దగ్గర ఉంటాను. కేకేస్తే చాలు, టగటగా వచ్చి చకటగా ఆడిస్తాను. ఇప్పుడు చెప్పు, ఎందుకు ఇంత నాటకం ఆడావు? మరి నా ఫ్రెండ్స్ తో బయటకెట్టాను అంతేనండి. బెట్ట
ఏమిటా అదే లేదండి, ఏదో సిల్లిగా చెప్పుకోదగ్గదేం కాదు. మర్యాదగా చెప్తావా లేదా? చెప్పావు. వద్దండి, ముందు వాళ్ళు బయటకు వెళ్ళమని చెప్పండి ప్లీజ్. ప్లీజ్ ఎక్స్క్యూజ్. చెప్పు, ఏమిటా పందెం? మిమ్మల్ని 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 నన్ను నా ప్రేమలో పడేటట్టు చేస్తానని పందెం కట్టాను. ఐ సీ. మరి నేను నీ ప్రేమలో పడ్డానా, నువ్వు నా ప్రేమలో పడ్డావా? జానకి, చలి జ్వరం చలి జ్వరం ఇది చెలి జ్వరం. చలి జ్వరం చలి జ్వరం ఇది చెలి జ్వరం. మల్లె పూలు ముసిరినా పిల్లగాలి విసిరినా మా పటేళ్ళకొస్తుంది ప్రతిదినం. చలి జ్వరం చలి జ్వరం ఇది చలి జ్వరం. చందమామ పొడిచిన అందగాడు పిలిచిన సందవేళకొస్తుంది ప్రతిదినం. చలి జ్వరం ఇది చలి జ్వరం. మాట వినను పొమ్మన్న మనసుల్లో, మాట మాట రమ్మన్న వయసుల్లో. మాట వినను పొమ్మన్న మనసుల్లో, మాట మాట రమ్మన్న వయసుల్లో. ముసి ముసి నవ్వులు విసిరే కవ్వింతలు కసి కసిగా పెనవేసే కౌగిలింతలు. ముసి ముసి నవ్వులు విసిరే కవ్వింతలు కసి కసిగా పెనవేసే కౌగిలింతలు. ఒకరికొకరు మందంది వింత జ్వరం, ఒకరికొకరు మందంది వింత జ్వరం. ఇద్దరు ఇచ్చి పుచ్చుకొమ్మంది ఏమి జ్వరం, ఇది ఏమి జ్వరం. చలి జ్వరం చలి జ్వరం ఇది చలి జ్వరం. మల్లె పూలు ముసిరిన పిల్లగాలి విసిరిన మా పటేళ్ళకొస్తుంది ప్రతిదినం. చలి జ్వరం ఇది చలి జ్వరం. మబ్బులెంత కురిసినా తడవదు ఆకాశం తడవదు. మాటలెన్ని చెప్పినా తీరదు ఆరాటం తీరదు. మబ్బులెంత కురిసినా తడవదు ఆకాశం తడవదు. మాటలెన్ని చెప్పినా తీరదు ఆరాటం తీరదు. తొలకరి చినుకులే ఏరులైన తీరులో, ఇరువురు ఏకమై ఎల్లవైన వేళలో. తొలకరి చినుకులే ఏరులైన తీరులో, ఇరువురు ఏకమై ఎల్లవైన వేళలో. ఎప్పుడెప్పుడంటుంది ఏమి జ్వరం, ఎప్పుడెప్పుడంటుంది ఏమి జ్వరం. పెళ్ళెప్పుడెప్పుడంటుంది ప్రేమ జ్వరం, మన ప్రేమ జ్వరం. చలి జ్వరం చలి జ్వరం ఇది చలి జ్వరం. చందమామ పొడిచిన అందగాడు పిలిచిన సందవేళకొస్తుంది ప్రతిదినం. చలి చలి ఇది చలి జ్వరం. చలి జ్వరం జ్వరం ఇది చలి జ్వరం. జానకి, మనం ఎందుకలా దగ్గరయ్యాం? కళ్ళు కళ్ళు కలిసే కనుక, ఇప్పుడు మనసు మనసు కూడా కలిసేగా, కనుక ఇద్దరం ఒకటవ్వాలి. అందుకు మనం ఏం చేయాలి? పెద్దలు పెళ్లి చేయాలి.
ఉమ్? మ్మ్. ఆ? రమేష్ ఉమ్? నిజం చెప్పనా వద్దు. ఎప్పుడు నా దగ్గర ఇలాగే ఉండిపోవాలనిపిస్తుంది నాకు. ఉమ్. నేను వదిలి ఒక క్షణం కూడా ఉండలేను నేను. అందుకే మూడు ముళ్ళ బంధంతో ముడిపడిపోదాం. ఉమ్? అందుకే రేపు ఊరెళ్ళగానే అమ్మా నాన్న పోయిన దగ్గర నుంచి నన్ను పెంచిన అత్తామావలతో మన విషయం చెప్పేస్తాను. ఆ మరుక్షణంలోనే పురోహితుణ్ణి పూలదండల్ని పసుపుతాడు పట్టుకుని నీ ముందు వెళ్తాను. అప్పుడు నా చలి జ్వరానికి సరైన ముందు ఈ చెలి నుంచి పుచ్చుకుంటాను. అయ్యో అయ్యో అయ్యో